మొదటిసారి పోయినప్పుడు 2 లక్షల కోట్లు, రెండోసారి పోయినప్పుడు 3 లక్షల కోట్లు ఇవన్నీ పెట్టుబడులు వస్తున్నాయి ఆల్రెడీ అని చెప్పారు. కానీ ఇప్పటి వరకు అయినటువంటి కంపెనీలు అవి 639 కంపెనీలకు ఇవాళ సుమారు 80,000 అండ్ 30,000 చొప్పున అలొకేషన్ చేస్తున్నాం, ల్యాండ్స్ ఇస్తున్నాం. కొన్నేమో ల్యాండ్స్ అలొకేట్ చేయడం జరిగింది, ఇంకా కొన్నేమో ల్యాండ్స్ అలొకేట్ చేయడానికి ప్రయత్నం గుర్తించడం జరిగింది, భూమిని అని చెప్పడం జరిగింది. ఇవాళ మాటలు వేరు, ఇంప్లిమెంటేషన్ జరగడం వేరు అవుతున్నది అనేది ముఖ్యంగా గమనించాల్సిన అవసరం ఉంది. ఇవాళ దావోస్ వెళ్ళి వచ్చిన ఖర్చులు ఎంత, జరిగినటువంటి లాభం ఎంత, ప్రజలకు దానివల్ల ఉపయోగం ఎంత అనేది ముఖ్యం. సరే, మంత్రులు, ఆఫీసర్లు, అధికారులు, అలాగే ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు ఆల్మోస్ట్ నాకు తెలిసి 70% విదేశీ ప్రయాణం చేసేసారు ఈ 2 సంవత్సరాల్లో. విదేశీ ప్రయాణంలో పెట్టినటువంటి ఖర్చులు ఇవన్నీ కూడా ప్రజాధనంతో ప్రభుత్వం ద్వారా ఖర్చు అయినటువంటి డబ్బులే తప్ప సపరేట్గా కొత్తగా చేసింది ఏమీ లేదు. మరి ఇంతమంది వెళ్ళి విదేశీ ప్రయాణం చేసి అక్కడ ఉన్నటువంటి పర్యాటకులను ఆకర్షించడమో, లేకపోతే వారిని మన దేశానికి పర్యాటక రంగానికి ఉపయోగపడేటట్టు పర్యాటకులను పెంచడమో, లేదా కంపెనీలను తీసుకురావడమో, లేదా పెట్టుబడులు తీసుకురావడమో, వాటి తద్వారా ఇక్కడ ఉద్యోగాలు యువతకు రావడమో, ఇలాంటి ప్రయోగం చేయడం వరకు నేను తప్పుపట్టట్లేదు. కానీ జరిగినటువంటి ఖర్చు ఎంత, జరుగుతున్న లాభం ఎంత, దానివల్ల భవిష్యత్తులో యువతకు ఎంత ఉపయోగపడుతుందనేది ముఖ్యమైన ఆలోచన.